హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన మరొక ఉపరితల ఆవర్తన ద్రోణి తెలుగు రాష్ట్రాల్లో ఆగస్టు 7 నుంచి 10 వరకు అతి భారీ వర్షాలు. వివరాల్లోకి వెళ్లి వాతావరణ పరిస్థితులు ఏంటో పూర్తి సమాచారాన్ని తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ఉత్తరాంధ్ర అదేవిధంగా తెలంగాణ భాగాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. వరంగల్, హన్మకొండ, భద్రాద్రి, ములుగు, జనగామ, మహబూబాబాద్, కరీంనగర్, వరంగల్, కామారెడ్డి, మెదక్, సిరిసిల్ల ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దాదాపుగా 3 రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయి. కరీంనగర్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, నిర్మల్ ప్రాంతాల్లో కూడా కుండపోత వర్షపాతం నమోదవుతుంది. హైదరాబాద్ నగర ప్రాంతంలో ప్రస్తుతానికి ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఆగస్టు 8, 9 తేదీలో భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ఇక ఆ తర్వాత కోస్తా తీర భాగాల్లో కూడా ప్రస్తుతానికి ఆకాశం మేఘావృతమై తేలికపాటి జల్లులు నమోదవుతాయి. రాయలసీమలోని చిత్తూరు, మదనపల్లి, పీలేరు, పలమనేరు, నంద్యాల, కదిరి, బద్వేల్ ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ భాగాల్లో ఈ రోజు ఉష్ణోగ్రతలు పూర్తి స్థాయిలో తగ్గి తేలికపాటి జల్లులు నమోదు కాగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో యథావిధిగా ఉష్ణోగ్రతలు కొనసాగుతాయి. ఇది ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.